లేడా అప్ప? ఏపా ఏం గుర్తున్నానా ఇంతకు నేను? ఎవరు అసలు గుర్తే రాలేదు. మా దూర బంధువా? కాదప్పా, ఆ, నేను 50,000 అప్పు తీసుకున్నావు నాతో, తిరిగి 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 నాతోను. ఎప్పుడు? 6 నెలల కింద తీసుకున్నావు. 6 నెలల తర్వాత రా, నీ అసలు నీ వడ్డీ ఇచ్చేస్తాను వెంటనే అని అంటివి. ఇప్పుడు చూస్తే ఎవరు నువ్వు అంటావు? ఏంది నేను తీసుకున్నానా? నువ్వు కాక ఎవరు తీసుకున్నారు? 50,000 నువ్వే ప్రామిస్ నోట్ నేను రాసిచ్చినా? రాసి ఇచ్చినావు. ఏది ప్రామిస్ నోట్ చూపించు. ఇంట్లో ఉంది. ప్రామిస్ నోట్ ఇంట్లో ఉందా? ఇంట్లో ఉంది. నేను 50,000 తీసుకున్నానా? కాదనా, నేను ఇప్పటికి 2 కోట్లు అప్పు చేసిన. 2 కోట్లు 10 లక్షలు 15 లక్షలు 5 లక్షలు చేసిన. వాళ్ళు అప్పు ఇచ్చిన వాళ్ళల్లో ఏం చేస్తారు? వారానికి ఒకసారి మా ఇంటి తాపు వచ్చి గుర్తు చేస్తారు. నీకు ఇంత అప్పు ఇచ్చినాము, ఇంత అసలు కట్టాలా, ఇంత వడ్డీ కట్టాలా అని వస్తానే ఉంటారు. రోజు 5-6 మంది వాళ్ళకు ఉన్నప్పుడు ఇస్తా ఉంటారు. నువ్వు 6 నెలలు అవుతుంది 50,000 ఇచ్చినాను అంటావు కదా. నువ్వు కనీసం వారానికి ఒక్కసారి ఇంటి తాపు వచ్చి నీకు 50,000 ఇచ్చినాను, వడ్డీ ఇంత కట్టాలని ఒక్కసారన్నా వచ్చి నాకు గుర్తు చేసినావా? అంటే అప్పు ఇచ్చేది కాక నీ కొబ్బ చుట్టూ తిరగల మేము. మరి లేకపోతే ఏంది? వారానికి ఒకసారి ఊరికే ఇస్తారనుకుంటానావా నువ్వు? నీ ముష్టి 50,000 ఇచ్చినావు. నువ్వు 50,000 కట్టాలంటే 5 లక్షలు 10 లక్షలు 50 లక్షలు ఇచ్చిన వాళ్ళు వారానికి ఒకసారి వచ్చి నా దగ్గర ఇట్లా నిలబడుకొని ఇంత అసలు ఇచ్చినాము, ఇంత వడ్డీ ఇయ్యాలా అన్నా ఈ అన్నా అని ప్రతిమాలు రిక్వెస్ట్ చేసుకొని ఏదో తీసుకొని పోతాడు. నేను ఎంత ఇస్తా అంత. నువ్వు పోటగా ఎప్పుడో 6 నెలల క్రితం వచ్చి ఇప్పుడు వచ్చి నువ్వు అసలు ఏమంటే ఎంత వద్దు కానీ మాట్లాడుతు చెప్పింది కదా. 6 నెలల తర్వాత నువ్వు అసలు వడ్డీ ఇస్తానంటివా లేదా? అవునా అంటాను. నువ్వు అన్నావా లేదా? నేను మర్చిపోయినానప్పా. మర్చిపోయినావు? నేను మర్చిపోయినా. నాకు మంచి పరిపు ఎక్కువ కానీ నువ్వు అవన్నీ ఎక్కువ మాట్లాడుతు. నువ్వు నీకు డబ్బు అసలు వడ్డీ కావాలనుకుంటే ప్రామిస్ నోట్ రేపు తీసుకొని చూస్తా. ఇంతకు ప్రామిస్ నోట్ నేనే సంతకం చేసినానా? నువ్వే వెళ్ళా? అది నాదా? ఏమన్నా నువ్వేమన్నా ఫోర్జరీ చేసినావా? అవన్నీ అవన్నీ మాట్లాడద్దు. ఏందప్ప నీ మాటలు? నువ్వు రేపు తీసుకుంటా మాట్లాడద్దు. నువ్వు చెప్తే విన్నా కాదు. ఏంది ఇదంతా? ఇలాంటి వాళ్ళు ఇంత మందిని చూసినా ముష్టి 50,000 ఇచ్చిన. ఏంది నువ్వు అంత అతి చేస్తావు? నువ్వు గానాకాలు చేస్తే నా ముందర నువ్వు తమా చేస్తాను. ప్రామిస్ నోట్ తీసుకుంటా చూస్తా. ప్రామిస్ నోట్ నా సొంతకం అయితే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత రా. అసలు వడ్డీ 6 నెలల తర్వాత వద్దు బా. వారానికి వస్తాం నాకు కనిపిస్తా ఉండు. నీ మకాన అసలు వడ్డీ పడేసి ఎక్కువ మాట్లాడదు. ఎక్కువ మనం మెల్లపోతు 50,000 ఇచ్చినావు నువ్వు. ఇంట్లో ఎంతవరకు వచ్చింది? ఇంట్లో ఏందన్నా ఆ బేల్దారులను లేబర్స్ ఏగలేక చచ్చిపోతున్నాము. పావుల భాగం వచ్చింది, ఇంకా 3/4 భాగం కట్టాలన్న వాళ్ళని. అయ్యో నాకు 2 ఏళ్ళు పట్టా. నువ్వేం బాగా నాకు బీపీ షుగర్ లేదు సంకలు ఎగరేస్తా అంటు కదా. ఇంట్లో అయిపోయి నీ షుగర్ బీపీ 2 వస్తాయి. 2 ఏళ్ళు బట్టి నాకు కట్టే ఇంట్లో. ఎవడి పలికి మాలాడు ఇక్కడ వస్తున్నాడు. అబ్బా ఏమి ఎండలన్నా విపరీతంగా వారమైంది పైన ఎండలు. ఏంటి తాగుపోయినా కాఫీ తాగు, జ్యూస్ తాగంటారు. ఇప్పుడు 10-15 ఇంట్లో తాగు ఇంట్లే ఏదో పని మీద పోతే